తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాలనే లక్ష్యంతో ఈనాడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ అన్నారు. ఖమ్మంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. భారీ సంఖ్యలో అమ్మాయిలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాలు పొంగించి పొంగల్ తయారు చేశారు. భోగి మంటలు వేసి ఉత్సాహంగా యువతులందరూ కలిసి నృత్యాలు చేశారు. సంతోషంగా గడిపారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సామాజిక బాధ్యతగా మన సాంప్రదాయాల్ని సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈరోజు ప్రతి కళాశాలలో ఈ ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఈనాడు ఈటీవీని ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక విప్లవం లాగా తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. చాలా మంది పిల్లలకి ఈరోజు ముగ్గులు వేయడం ఇంకా రాదు. కానీ దీన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా సంస్కృతిని, అదేవిధంగా పల్లెటూరి విధానాన్ని, అదేవిధంగా ఆ కల్చర్ ని, ట్రెడిషన్ ని కొనసాగించేలాగా విద్యార్థి లోకానికి మీరు ఒక మార్గదర్శకం చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా థీమ్ ఏంటంటే ఫస్ట్ అసలు ఇప్పట్లో అందరూ ఫోన్స్, యూట్యూబ్ అయ్యే సరిపోతున్నాయి. అంత అపార్ట్మెంట్స్ లో ఉండి ఎవరు ముగ్గులు వేయడం లేదు. సంస్కృతి సంప్రదాయాలు ఎవరికి తెలియడం లేదు. దాని వల్లనే ఆ థీమ్ తీసుకురావాలని నేను ముగ్గేశాను. సో ఆ థీమ్ లో అసలు ముగ్గు ఎందుకు వేస్తారు, సంక్రాంతి అంటే ఏంటి, మనం ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే దాన్ని నేను తీశాను. కొరవడుతున్న సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ ఈటీవీ అండ్ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ముగ్గుల పోటీలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. చుక్కల ముగ్గుల్ని ఎంకరేజ్ చేస్తూ ఓల్డ్ ట్రెడిషన్లో ముగ్గులు వేయడం జరిగింది. అండ్ మేము సంక్రాంతి థీమ్ని ముగ్గులో వేసాము. సో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అందరం చుక్కల ముగ్గులు వేయడానికే ట్రై చేసాం. ఈ సంప్రదాయాన్ని ఇంకా ఈటీవీ వాళ్ళు కాపాడుకుంటూ ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేస్తున్నారు.